ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th ఆగస్ట్ 2026 నుండి 22nd ఆగస్ట్ 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా, ఆర్థికంగా మీరు ఎంత వెనకబడ్డప్పటికీ కూడా మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చి వస్తాయి, చేతికి అందుతాయి. మీ శనేశ్వరుడే వక్రగతిలో ఉండి మమ్మల్ని కాపాడుతున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, అదృష్టాన్ని ఇస్తున్నాడు, ప్రయాణాలు ఇస్తున్నాడు, మీ తోబుట్టులను కాపాడుతున్నాడు. ఎంత బ్యూటిఫుల్ అండి, అవునా? చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు పడరు. చదువు విషయంలో పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. కారణం ఏంటి తెలుసా? 4th హౌస్ లార్డ్ ఇన్ 6th హౌస్ వలన మీరు పోటీ పరీక్షల్లో గ్యారెంటీగా గెలుస్తారు, బహుమతులు పొందుతారు, విద్య బాగా వస్తుందనడంలో సందేహం లేనే లేదు. ఈ సంతానం విషయంలో కొంత ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా పుత్రిక సంతానం విషయంలో కొద్దిగా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదనో, చదవట్లేదనో, ఏదో వాళ్ళ గురించే మీరు ఎక్కువ దిగులు బెంగ అంతా కూడా సంతానం, ఆడపిల్ల సంతానం విషయంలో. కానీ కుజుడు మాత్రము 6వ భావంలో ఉండి మీకు రక్షగా కాపాడుతారండి. 3వ భావంలో శనీశ్వరుడు, 6వ భావంలో కుజుడు మీకు యోగవంతంగానే ఉన్నారు. 6వ భావంలో కుజుడు వల్లనే కదా మీరు విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, రాజకీయ రంగంలో గెలవడము, అంతేకాకుండా విదేశీ పర్యటన కూడా చేయడము. మిథున రాశిలో కుజుడు ఖచ్చితంగా విదేశీ పర్యటన చేస్తుంటారు. అవకాశాలన్నీ మీకు కుజుడు బాగా ఇచ్చాడు. సప్తమంలో బుధగురులు ఉన్నారు కదా, బ్యూటిఫుల్. సప్తమ స్థానంలో బుధగురులు ఉన్నారంటేనే వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, తెలివిగా ఉండాలి, బుధగురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద బాగా ఉండాలి, ఇవి జరుగుతాయి. ఇవన్నీ మీకు గొప్ప అదృష్టంగా చెప్పచ్చు. టాలెంట్, మీకు బాగా టాలెంటెడ్ పర్సన్, మీకున్న విద్యల ప్రకారము మీరు బాగా జనాలను ఆనందపరుస్తారని సందేహం లేదు. ఇంకా ప్రజా కార్యక్రమాలను, ప్రజాసేవల్లోనూ మీరు బాగా పాల్గొంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తారండి. ఇంజనీరింగ్ విద్య, డాక్టర్స్ విద్య మీకు వస్తుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా మీరు బాగా నిష్ణాతులు అవుతారు. మ్యాథమెటిక్స్ సంబంధించిన గణిత శాస్త్రజ్ఞులుగా మీరు బాగా ఉంటారు. రవికేతువులు అష్టమంలో ఉన్నారు. తప్పే, కానీ తప్పు కాదని చెప్తాను నేను. ఎందుకంటే అష్టమంలో రవి ఉన్నాడంటే 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం వలన మీకు ఎంత అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడేది చేస్తుంటాడు. సూర్యభగవాన్ నమస్కార పీరియడ్ కాబట్టి ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా రావచ్చేవో తప్ప భయపడాల్సిన అవసరం లేదు. 9th హౌస్లో ప్రాబ్లం ఉందండి. అంటే పంచమాధిపతి 9th హౌస్ శుక్రుడు 9th హౌస్లో ఉండడం వల్ల, అంటే నీచ స్థితిలో ఉండి శనిచర చూడబడతాడు కాబట్టి పిల్లల విషయంలోనూ, ఈ భాగ్యం విషయంలోనూ, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోనూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. 10th హౌస్ లార్డ్ కూడా ఆయన అయ్యాడు కాబట్టి భాగ్యస్థానంలోనూ 10th హౌస్ ప్రకారం చూసుకున్నా మీకు అంత అనుగుణంగా, పరిస్థితులు అనుగుణంగా లేవు అని మాత్రం చెప్పచ్చు. నేను మీ డాక్టర్ వాడినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంట్స్ సంబంధించిన విద్యలో, అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్, పైగా వాళ్ళు లేడీస్. చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి
జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. అది వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా ఉన్నా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాసుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగదేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మటు తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నానండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలు అంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగ్రేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. 40 రోజుల పాటు నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువుగారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రితారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా, అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వదిగది పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీడియోని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.